హలో అండి, గుడ్ మార్నింగ్ గైస్. సో వెల్కమ్ టు మై ఛానల్ మిస్ పారా వ్లాగ్స్ అండి. ఈరోజు మేము ఊరు వెళ్తున్నాము, అంటే పాసలపూడి. ఆల్రెడీ నేను నా ఓల్డ్ వీడియోస్లో చూపించాను, క్లిప్పింగ్స్లో చూపించానండి. ఊరు మొత్తం చూపించలేదు, వేయాలంతా ఏం చూపించలేదు. సో ఇన్షాల్లా ఇవాళ చూపిస్తానండి. ఇవాళ మమ్మీది కొంచెం మొక్కు ఉందన్నమాట, అది తీర్చుకోవడానికి వెళ్తున్నాం పాసలపూడి. సో మీరు కూడా నాతో కలిసి ఉండండి, ఓకేనా? అందరి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. సో ఓకే. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ పారా వ్లాగ్స్ అండి. సో మేమైతే బయలుదేరిపోయామండి పాసలపూడి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మార్నింగ్ పాసలపూడి వెళ్తున్నామండి అని. సో మొక్కు ఉందండి, అక్కడ తీర్చుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. మా బ్రదర్, మమ్మీ, మా సిస్టర్ ఉందండి. సో మేము ఇప్పుడైతే 4 o'clockకి బయలుదేరుతున్నామండి. మార్నింగ్ నుంచి అయితే మా ఊళ్ళో ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇవాళ వెళ్ళడానికి అసలు అంత ధైర్యం చేయలేకపోయామండి. ఇప్పుడు ఎలాగో కొంచెం 4కి కూల్ అయింది. సో మేమైతే బయలుదేరాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది గుడి అన్నది నేను చూపిస్తానండి మీకు. మేము ఆస్థానా అంటామండి, ఆస్థానా అంటాము. సో నేను అక్కడ వీడియో అంతా తీసి చూపిస్తానండి. మమ్మీ, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఎండ ఎలా ఉంది మీకు? ఏసీ ఉంది కాబట్టి కొంచెం కూల్గా కూర్చున్నారండి మా మమ్మీ. లేకపోతే అమ్మో అమ్మ అంటున్నారు, ఇంట్లో కూడా ఉండలేకపోయారు. ఏసీ వేసి కూర్చోబెట్టేసాము. సో ఇక్కడైతే ఆగామండి. కొంచెం మేము దారంతా చూపిస్తూ తీసుకుని వెళ్తాను గైస్. మీరు ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా గోదావరి సైడ్ మొత్తం చూపిస్తానండి, ఎలా ఉంటుందో కూడా చూడండి, ఓకేనా? మమ్మీ ఏదైనా చెప్తావా? మీకు మా ఊరు ఎండలు ఎలా అనిపిస్తున్నాయి? మా సిస్టర్ గారు వెనకాల ఉన్నారండి, ఆవిడ వీడియోలో ఎక్కువ రారు. హాయ్ సిస్టర్ గారు, హాయ్ చెప్తుంది. సో మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎండ ఉన్నా కూడా కొంచెం అల్హమ్దులిల్లా దేవుడి దర్శనానికి కదండి బాగా వెళ్తున్నాం అన్నమాట. जनाबे सैयदा हर एक छोटे बच्चे वो कौन बच्चे के लिए कि मेरे इमाम हुसैन मेरे जनाबे सैयदा आपके ज़मानत में रखते हैं हर एक को भी हर एक किसी को. సో గాయస్, మేమైతే ఇది హైవే అండి, మాది టర్న్ అవుతున్నాం అన్నమాట. సో మా మమ్మీ అయితే దువా చేసుకుంటూ వస్తున్నారండి, ఎందుకంటే దారిలో ఒక యాక్సిడెంట్ జరిగిందండి. అది చూసిన వెంటనే కంగారు పడిపోయాము. అది ఇందులో ఇంక్లూడ్ చేయలేదండి నేను, ఎందుకంటే చాలామంది కొంచెం కంగారు పడతారు చూసిన వెంటనే అని. 1 year బాబునండి, చిన్న బాబు పాల సీసా అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. అతను కారు డ్రైవరు బైక్ని ఇలా గుద్దేసినట్టున్నారు. ఆ బైక్ కూడా వాటర్ లోపలికి వెళ్ళిపోయి చాలా దారుణంగా ఉందండి అక్కడ పరిస్థితి. అక్కడ అతన్ని పట్టుకుని డ్రైవర్ని చాలామంది ఇచ్చేస్తున్నారండి. ఆ సీన్ చూసిన వెంటనే మేమైతే కంగారు పడిపోయాము. మా మమ్మీ అయితే ప్రేయర్ చేస్తున్నారండి ఆ పిల్లడికి, అంటే బాబు తెలియదు, 1 year. సో ఏం జరగకూడదని మాత్రం చాలా ప్రేయర్ చేసాం. చెప్తుంటే కూడా నాకు ఇప్పుడు చాలా బాధ వస్తుందండి. అక్కడ చూసిన వెంటనే చాలా కంగారు పడ్డాం మేము. సో ఇదంతా చించినాడ బ్రిడ్జ్ అండి, నేను చూపిస్తుంది. చించినాడ బ్రిడ్జ్ దాటిన తర్వాత వెళ్ళాలన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ ఫాస్ట్గా వస్తారు, ఎంత స్లోగా వెళ్ళినా ఎదర హారన్ కొట్టరు. ఫాస్ట్గా రావడం చాలా డేంజర్గా వస్తున్నారండి. అక్కడ మా ఊరు పాలకోలు ఉంటుందండి, అక్కడైతే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయండి ఈ మధ్య. అసలు చూసుకోవట్లేదండి ఎలా వస్తున్నారు ఏంటి, అస్సలు పట్టించుకోవట్లేదు. ఇంకా ఫాస్ట్గా వచ్చేయడం, గుద్దేయడం, వెళ్ళిపోవడం. నా బండికి, నా బైక్కి 2 సార్లు అలా జరిగిందండి. మొత్తం ఎదర డూమ్ అంతా పగిలిపోయింది. నేను వీడియో తీసాను చూపిద్దామని, మళ్ళీ ఎందుకులే అని పెట్టలేదండి ఆ వీడియో. అక్కడ 2 రూట్స్ ఉన్నాయి కదండి, అవి చూసుకుంటుంటే నాకు కన్ఫ్యూజ్ అయింది ఫస్ట్. అప్పుడు మా బ్రదర్ చెప్పారనమాట, ఇటు కొత్త రోడ్ వేస్తున్నారని ఈ రోడ్ తీసుకుని వచ్చారు. ఇది తాటిపాక వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి షార్ట్ కట్ అన్నమాట. ఊర్లలోంచి వెళ్ళి హడావిడి కాకుండా ఫాస్ట్గా వచ్చేయడానికి భలే ఉందండి రూట్ అంతా. ఇది చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది. ఏరియా కూడా చాలా బాగుందండి. ఇంకో రూట్ చూపించాను కదా, అది కొత్తగా ఇంకో దారి వేస్తున్నారు అటు కూడా. సో మేము ఎంటర్ అయిపోతున్నాము తాటిపాకలోకి. నేను చూపిస్తాను. ఇది ఇప్పుడు కొత్తగా వేసిన బైపాస్ అండి. డైరెక్ట్గా మనం తాటిపాక వెళ్ళిపోతాం. కొత్త రోడ్ వేసారన్నమాట ఇటు. ఇంకా మేము రాజోలు అలా ఊర్ల నుంచి కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కొత్త రోడ్ వేసారనమాట. ఎవరికైనా తెలియకపోతే చూసుకోండి గాయస్. పాసలపూడి వెళ్ళడానికి రూట్ మాట ఇది. యాక్చువల్గా రాజోలు అవంతా దాటుకుని వెళ్తాము, అలా కాకుండా పక్కనే ఒక న్యూగా రోడ్ వేసారు. అది డైరెక్ట్గా ఇంకా మనం తాటిపాక వెళ్ళిపోతాం అన్నమాట. సో బైపాస్ ఇది. చూసారా గైస్, మా గోదావరి సైడ్ కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయి ఇక్కడ. అసలు
ఏరియా అంతా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుందండి మా గోదావరి సైడ్. మేము గోదావరి వాళ్ళమండి. సో ఇది వచ్చి తాటిపాక అండి. ఇక్కడ ఆగాం కొంచెం, మేము తబ్రూక్ తీసుకోవాలండి ప్రసాదం, దాని గురించి అని నేను దిగుతున్నాను ఇప్పుడు. సో ఇక్కడ గ్రేప్స్ తీసుకోవడానికి అయితే వచ్చామండి. हरियाच लेते होंगे ना, तबरू को काले नहीं रखना ना, बड़े ही अच्छे भी अंगूरा ఎంత పడుతుంది. సో గాయస్ మేమైతే తాటిపాకలో ఆగామండి. ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయండి, అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మేము చిన్నప్పటి నుంచి ఈ షాప్లోనే తీసుకుంటాం, ఈ తాతగారి దగ్గరే తీసుకుంటామండి. యాక్చువల్గా ఇది తాటిపాక మేము పాల్కొల్ సైడ్ నుంచి వచ్చాం అనుకోండి గాయస్, రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ మెయిన్ మార్కెట్ దగ్గర ఆగిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది కదండి, ఆ సైడ్లో ఈ షాప్ అండి. సో నేను మళ్ళీ మీకు డీటెయిల్గా షాప్ వ్యూ అంతా చూపిస్తాను ఎక్కడో ఏంటో అన్నది. అంటే మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఫ్రూట్స్ తీసుకోవడం మర్చిపోద్దు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మేమైతే గ్రేప్సే తీసుకుందామని వచ్చాము, కానీ అక్కడ ఫ్రూట్స్ చూసిన తర్వాత నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మామిడికాయలు అయితే స్మెల్ వచ్చేస్తున్నాయి. నేను మా సిస్టర్తో చెప్పాను, మామిడికాయలు మా ఊర్లో మామిడికాయలు నిజంగా చెప్తున్నాను గైస్ అస్సలు టేస్ట్ లేవండి, ఈసారి తినడానికి అదృష్టం లేదేమో అనుకున్నాను. కానీ ఈయన దగ్గర స్మెల్ వచ్చేస్తుంటే అందరు చెప్తారండి, మా మమ్మీ కూడా చెప్తారు, స్మెల్ వస్తున్న మామిడికాయ టేస్ట్గా ఉంటుందని. అది కరెక్ట్గా అదో నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం మర్చిపోవద్దు, కానీ అది కరెక్టేనండి. ఎందుకంటే నేను తీసుకున్నవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. అక్కడ కర్బూజా ఉంది చూసారు కదా, అది కూడా తీసుకున్నాం గైస్, అది కూడా చాలా ఫ్రెష్. ఇప్పుడైతే ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. ఈ షాప్ దగ్గర నుంచి కొంచెం ఎదుర ఫ్లవర్ షాప్ ఉందండి, సో అక్కడ తీసుకోవడానికి వెళ్తున్నాం. మల్లెపూలచే గులాబీ పూలు తీసుకోవాలండి. సో చూసి తీసుకోవాలన్నమాట, ఏం దొరుకుతాయో చూడాలి. కానీ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, భలే ఉన్నాయండి. మేము వచ్చినప్పుడు చిన్నప్పుడు ఇక్కడే వచ్చి తీసుకునే వాళ్ళం ఎక్కువ. సో నాకు వెతుక్కోవడానికి అందుకే ఈజీ అయ్యిందండి. గులాబీలో హే, సో మాకైతే గుళ్ళో గులాబీలు వేస్తామండి ఎక్కువ, అవి చూడాలి. సో గైస్ అక్కడ నుంచి కొంచెం ఎదరే ఈ ఫ్లవర్ షాప్ ఉంటుందండి. ఇక్కడ స్వీట్ షాప్స్ కూడా ఉంటాయి, అది కూడా చాలా ఫేమస్ అండి. ఈ ఫ్లవర్ షాప్ దగ్గర మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మీకు ఎక్కడైనా చిట్టి గులాబీ కనిపిస్తున్నాయా? మేము తీసుకున్నది ఈ గులాబీ అండి. ఇది ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ ఎదర నా వీడియోలో దీని గురించి ఒక మహత్యం జరిగిందండి మాకు, అది దేవుడి మహత్యం అనుకోవాలండి నిజంగా. ఒకసారి మాత్రం గమనించి చూడండి, మర్చిపోవద్దు. సో పూలు అయితే దొరికిపోయినాయండి. మేము రోడ్ టర్న్ అవుతున్నాము, మా సిస్టర్ బాగానే వెళ్ళిపోయింది, నేను అవుతున్నాను, కార్లు అన్నీ వచ్చేస్తున్నాను. देखो चलो बाबू ప్లేస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ చాలా జనం ఉన్నారండి. మాకు అక్కడ కార్ పెట్టుకోవడానికి పార్కింగ్కి ప్లేస్ లేదు, ఆల్రెడీ కార్స్ ఆటోలు ఉన్నాయి, కొంచెం ఈ సైడ్ పెట్టుకోండి అంటున్నారు. మా బ్రదర్ కూడా మాట్లాడుతున్నారండి దాని గురించి. సో చాలామంది ఆల్రెడీ ఇక్కడ చాలా మొక్కుకుంటారండి జనాలు. ఇక్కడ ఏం మొక్కుకున్నా అంటే పిల్లలు లేని వాళ్ళు, తర్వాత జాబ్స్ గమ్మున రానోళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ గురించి ట్రై చేస్తున్న వాళ్ళు ఏంటి, ఇంకా హెల్త్ గురించి ఏంటి, ఏం మొక్కుకున్నా కూడా కంపల్సరీగా తీరుతుందండి.
ఉంటుందండి. సో ఆ మొక్కు అంతా తీర్చుకోవడానికి వస్తారన్నమాట. చాలా దూరం నుంచి వస్తారండి. మా చిన్నప్పుడైతే అమ్మో చాలా మద్రాసు, బొంబాయి ఆ సైడ్ నుంచి కూడా చాలామంది వచ్చేవారండి. ఇక్కడ బస్సులు అవి మాట్లాడుకుని వచ్చి, అప్పుడు ఇదంతా ఎంత ఇంప్రూవ్మెంట్ లేదండి. అప్పుడు ఎక్కడ ప్లేసెస్ కూడా ఉండేవి కాదు. నైట్ వచ్చేసి ఇక్కడే స్టే చేసి బయట ఇలా అరుగుల మీద పడుకుని ఇక్కడ పూజ చేసుకుని మరి వెళ్ళేవారండి. అంత నిష్ఠగా వచ్చేవారండి అందరూ. ఎంత ఉన్నవాళ్ళైనా కూడా అరుగు మీద బయట అయినా పడుకుని ఇక్కడ మొత్తం పూర్తి చేసుకుని పూజ వెళ్ళేవారండి. అంత మహత్యమైన మా ఆస్థానం అన్నమాట ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అండి. లోపల జెంట్స్కి మాత్రం ఎంట్రీ ఉండదండి. ఓన్లీ లేడీస్కి ఎంట్రీ ఉంటుంది. వచ్చిన జెంట్స్ అయితే ఇలా బయట ఉంటారండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఇలాగా. ఇది అయితే పాతదండి. ఫస్ట్ ఆస్థాన ఇది ఉండేదండి. లోపల అంతా పెద్దగా తీసేసి మొత్తం అంతా న్యూగా కట్టారు మొత్తం. కానీ నేను లోపల వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలండి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే నేను లోపల చూపించడానికి అవుతుంది. లేకపోతే నాకు అస్సలు పర్మిషన్ లేకపోతే మాత్రం చూపించడానికి అవ్వదు గైస్, ఏమనుకోవద్దు. మీరందరూ నన్ను అడగొచ్చు ఈ అస్థానా స్పెషాలిటీ ఏంటి, అసలు ఎవరిది అస్థానా అని నన్ను అడగొచ్చు మీరందరూ. సో నేను చెప్తున్నాను గైస్, ఇది మొహమ్మద్ ప్రవక్త యొక్క కుమార్తె అస్థానా అండి. అంటే ఆవిడ యొక్క గుడి అన్నమాట. మేము ఇక్కడ వచ్చి నిష్టగా దీనికి చాలా స్టోరీ ఉందండి, హిస్టరీ కూడా చాలా ఉందన్నమాట. సో మేము ఇక్కడ వచ్చి మొక్కు తీర్చుకుని ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీగా వచ్చి వెళ్తుంటాం గైస్. సో మేమైతే వచ్చేసామండి. ఇప్పుడైతే కార్ అక్కడ పెట్టేస్తున్నారు. అమ్మి మా మమ్మీ అండి. సో మా బ్రదర్ అయితే బయటే ఉంటారు, ఎందుకంటే లోపల ఎంట్రన్స్ ఉండదండి జెంట్స్కి, లేడీస్ ఓన్లీ అండి. ఇక్కడ నమాజెస్ అవన్నీ చదువుతారు. మాకు ఇక్కడ ప్రేయర్స్ జరుగుతాయండి, అంటే పూజలు జరుగుతాయి. ఆస్థానాలో మొహరం ఆ టైమింగ్లో అయితే మనం అస్సలు ఈ దారంతా రాలేమండి, జనం ఫుల్గా ఉంటారన్నమాట. సో లోపల ఒకసారి నేను కట్టేసి ఉంటే ఒకసారి చూపిస్తాను, అంటే ఓపెన్ ఉందో లేదో ఒకసారి అడుగుతానండి. లోపల పర్మిషన్ ఉంటే తీస్తాను. సో ఇక్కడైతే దువా చేసుకుంటామండి. సో నా మొక్క అయితే ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తానని చెప్పుకున్నానండి. సో 20 క్యాండిల్స్ వరకు నా మొక్కు ఉందండి, అదంతా పూర్తి చేసేసుకున్నాను. ఇక్కడ క్యాండిల్స్ ఎవరైనా మొక్కుకుంటే ఇక్కడికి వచ్చి ఆ క్యాండిల్స్ అన్నీ ఇక్కడ వెలిగిస్తారన్నమాట. ఇక్కడ నమాజ్ అన్నీ చదువుతారు, కానీ నమాజ్ చదివేటప్పుడు మేము వీడియో తీయకూడదండి, అది పర్మిషన్ ఉండదు. యాక్చువల్గా అలా చేయకూడదు కూడా. ఎవరైనా పూజ చేసుకుంటున్నప్పుడు నమాజులు చదువుతున్నప్పుడు ఏంటి మనం వీడియోస్ తీయకూడదు. సో నేను దాని గురించి అని వీడియో తీయలేదండి. ఆస్థానా కూడా లోపలంతా చూపించలేదు, ఎందుకంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు లోపల చూపించడానికి కుదరదండి, ఎందుకంటే ఇది చాలా నిష్టగా ఉంటాము. ఇక్కడ తెచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఇక్కడ ఎక్కువ అంగూరు ఫాతిహా ఇస్తామండి. సో గులాబ్ పువ్వులు, అంగూరు ఇలా సపరేట్ చేస్తామండి. ఇక్కడ బీబీ అలావా దగ్గర, మౌలాకి అలావా దగ్గర, బీబీ సకీనాకి అలావా దగ్గర పెడతామన్నమాట. ప్రసాదం పెట్టి దువా చేసుకోవడానికి తబ్రుక్ అంటామండి మేము. సో ఇలా మా సిస్టర్ అయితే సపరేట్ చేస్తుందండి అన్నీ. గైస్ ఇక్కడ ఒకటి మాత్రం విచిత్రం జరిగింది ఏంటంటేనండి, యాక్చువల్గా నేను తీసుకున్న ఫ్లవర్స్ ఇవ్వండి, పెద్ద ఫ్లవర్స్. ఇందులో చిట్టి గులాబీ ఉన్నాయండి సంచిలో, అవి 2 ఉన్నాయి. నేను తీసిన తర్వాత ఇవి మామూలుగా వేసేసుకున్నాను, తబ్రుక్ అని సపరేట్ చేస్తున్నాను. నాకు డౌట్ ఏంటంటే నేను తీసుకున్నవి ఈ గులాబీ పూలు అండి, అక్కడ మీరు చూశారు వీడియోలో, కానీ సంచిలో ఇవి కూడా ఉన్నాయండి సపరేట్. మేము షాక్ అయిపోయాము, ఇదేంటి 2 టైప్స్ వచ్చినాయి. కరామత్ అంటే అదే బీబికా కరామత్ అండి మాకు. నిజంగా దేవుడు మేము చాలా ఆనందం అయిపోతున్నాం. నేను లోపల నుంచి ఫస్ట్ తీసినప్పుడు ఈ సంచి ఉందండి, నేను వీడియోలో కూడా తీసాను, ఈ సంచి ఉంది. తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి తబ్రుక్ అంటే ఈ అగరత్తులు ఇవి తీయడానికి తీసినప్పుడు మళ్ళీ ఈ సంచి ఉందండి. అంటే డబుల్ ఏంటి అని మేము ఆశ్చర్యపోయాము. ఇక్కడ ఎవరైనా అనుకున్నా తీసామా అంటే కాదండి, నేను సంచిలోంచి తీసాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేనే ఉన్నాను, మా మమ్మీ నేను కూర్చుని ఉన్నాము, ఇంకెవరు లేరు. सो अल्हम्दुलिल्लाह माशाल्लाह ये हमारे ऊपर बीबी का साया है, सो समझती हूँ मैं अल्हम्दुलिल्लाह माशाल्लाह। नाराय हैदरी या अली, नाराय हुसैनी या अली, नाराय सलवात, अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद। అంటే నాకు ఇంకా ఆనందం వస్తుందండి, దేవుడి వైపు నుంచి మాకు వచ్చినాయి మాట ఇంకా ఫ్లవర్స్ అల్హమ్దులిల్లా। ఈరోజు మేము వచ్చింది మాత్రం మొత్తం సక్సెస్ అయిపోయినట్టేనండి మా పూజ అంతా।
సో గాయస్ మేమైతే మొత్తం అన్ని దువా నమాజులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామండి. అరౌండ్ 7-7:30 అవుతుంది. ఇక్కడికి మేము వచ్చేసరికి ఇది చించినాడ బ్రిడ్జ్ దగ్గర బిస్మిల్లా చికెన్ పకోడీ సెంటర్ అండి. ఇది చాలా ఫేమస్. మా బ్రదర్ అన్నారు పకోడీ తీసుకుందామని. ఇది చాలా ఫేమస్. చాలా వీడియోస్లో నేను యూట్యూబ్లో షార్ట్స్లో చూశాను దీని గురించి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అన్నారు. సో నేను మమ్మీ సిస్టర్ అయితే ఆగాము ఇక్కడ. మా బ్రదర్ తీసుకోవడానికి వెళ్ళారు. సో గాయస్ ఇది నా వీడియో నచ్చినట్లయితే చేయాల్సింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. దానివల్ల నా కొత్త నోటిఫికేషన్స్ అని మీ దాకా వస్తాయి.